భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు గురించి విన్నారా? 2025 వక్ఫ్ సవరణ బిల్లు భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ ఇంకా వాటి దుర్వినియోగాన్ని నివారించడానికి 1995లో తెచ్చిన వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తుంది. ఈ బిల్లు 2024లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి తీవ్రమైన చర్చలు, నిరసనల తర్వాత ఏప్రిల్ 2025లో 2 సభల్లో ఆమోదించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని వాదించింది. సుప్రీంకోర్టులో 10కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. బిల్లు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని వాదిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ క్రైస్తవుల మీద కూడా ఒక చట్టం తీసుకురావడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఆ చట్టాలు క్రైస్తవుల మీద అమలై ఉన్నాయి. మీరు క్రైస్తవ బోధ చేయకూడదు, అనుమతి లేకుండా సువార్త ప్రకటించకూడదు అనే చట్టాలు ఇప్పటికే భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆ చట్టం పేరు యాంటీ కన్వర్షన్ బిల్. యాంటీ కన్వర్షన్ బిల్ గురించి మనం కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా, మోసపూరితంగా లేదా బెదిరింపుల ద్వారా జరిగే మత మార్పులను ఆపాలని భారతదేశ ప్రభుత్వం ఒక చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు. దీని పేరే యాంటీ కన్వర్షన్ బిల్. ఇది ఇప్పుడు బిల్లు కాదు, మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇది చట్టం అయిపోయింది. 2025 ఏప్రిల్ నాటికి భారతదేశంలో 12 రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ చట్టాలను లేదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఈ చట్టాలు బలవంతంగా, మోసపూరితమైన ఆకర్షణల ద్వారా చేసే మత మార్పిడులను నిషేధించడానికి రూపొందించబడ్డాయి. ఈ బిల్లు ఉద్దేశం ఒక వ్యక్తి స్వేచ్ఛగా, మంచి స్పష్టతతో మాత్రమే మతం మార్చుకునేలా చూడడం, అలాగే డబ్బులు, ఉద్యోగం లేదా ఇంకేమైనా ఇస్తాం, మా మతంలోకి రండి అని జరిగే మత మార్పిడిలను అడ్డుకోవడం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ చట్టం కింద మతం మార్చుకోవాలనుకుంటే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, లేకపోతే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఈ బిల్ మత స్వేచ్ఛను చేతిలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింల వంటి మైనారిటీ సేవా కార్యక్రమాలపై అన్యాయంగా ఆరోపణలు సృష్టించే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని కాపాడుతుందని, దేశ ప్రజల క్షేమం కోసం వారికి మత స్వేచ్ఛ కల్పించాలి అనే ఉద్దేశం అని ఈ బిల్లు సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తారు.